జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి సీఎం జగన్ ఏం చేశారో చెప్పలేక డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. పెన్షన్ గులకరాయి పేరుతో డ్రామాలను ప్రజలు చీకొట్టారన్నారు. టీడీపీ తరపున బీఫామ్ తీసుకున్న ప్రతి అభ్యర్థి గెలిచి రావాలని పిలుపునిచ్చారు. ప్రచారానికి 20 రోజుల సమయం ఉందని, ఈ సమయం ఎంతో ముఖ్యమన్నారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి అన్నది తెలుగుదేశం పార్టీ నినాదమన్నారు. 3 పార్టీల నేతల మధ్య సమన్వయం ఉండాలని, అలాగే ఓటు బదిలీ జరగాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజాగళానికి వస్తున్న స్పందన జగన్ పతనానికి చాటి చెబుతుందన్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి మంచి వాళ్లను మాత్రమే తీసుకుని వారికి సీట్లు ఇచ్చినట్లు చంద్రబాబు తెలిపారు. పార్టీలో కొత్తగా చేరిన వారు పార్టీ లైన్ ప్రకారం నడుచుకోవాలని సూచించారు. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చెప్పడంలో సీఎం జగన్ నేర్పరి అంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రతిసారి సానుభూతితో గెలవాలని సీఎం జగన్ చూస్తున్నారన్నారు. తండ్రిని అడ్డు పెట్టుకుని 43,000 కోట్లు అక్రమంగా సంపాదించారని సీబీఐ నిర్ధారిస్తే సీఎం జగన్ దాన్ని నిరూపించుకోకుండా అక్రమ కేసులు పెట్టారంటూ ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. చీకట్లో తాను దాడి చేయించానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, యామిని, రాష్ట్రానికి ఏం చేశారో చెప్పుకోలేని దశలో జగన్ డ్రామాలు ఆడుతున్నారు అని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. ఈ రోజు చంద్రబాబు తన నివాసంలో రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో పోటీ చేసే శాసనసభ, లోక్సభ అభ్యర్థులందరికీ కూడా బీఫారాలు ఇచ్చారు. ఆ తర్వాత వారితో ప్రతిజ్ఞ చేయించిన అనంతరం వారితో ప్రచారం జరుగుతున్న తీరుతెన్నులపై కూడా సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు వారందరితో కూడా మాట్లాడారు. బీఫారం తీసుకున్న ప్రతి అభ్యర్థి గెలిచి రావాలని, ప్రచారానికి 20 రోజులు మాత్రమే సమయం ఉంది, ఈ సమయం మీకు ఎంతో కీలకము అని చెప్పి కూడా దిశానిర్దేశం చేశారు. రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం, సంకల్పంతో ముందుకెళ్లాలని, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి అనేదే మన నినాదం అని కూడా చెప్పారు. అదేవిధంగా పెన్షన్ విషయంలో జగన్ చేసిన కుట్రలు, ఆడిన ఉత్తరాయి డ్రామాలను ప్రజలు చీకొట్టారని, ప్రజాగళానికి వస్తున్న స్పందనే జగన్ పతనాన్ని చాటి చెబుతుంది అని కూడా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థులందరికీ కూడా చెప్పారు. ప్రజలు, కార్యకర్తల అభిష్టం మేరకే తాము అభ్యర్థులను ఎంపిక చేశామని, రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్న విషయాన్ని అందరూ కూడా గమనించాలి అని చెప్పి కూడా చంద్రబాబు సూచించారు. 3 పార్టీల నేతల మధ్య కూడా సమన్వయం ఉండాలి, ఓటు బదిలీ జరగాలి అని చెప్పి కూడా బీజేపీ, జనసేనకు సంబంధించిన ఓట్లన్నీ కూడా తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా, అదే విధంగా బీజేపీ, జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో కూడా తెలుగుదేశం ఓట్లన్నీ కూడా ఆ 2 పార్టీ అభ్యర్థులకి పడే విధంగా కూడా సమన్వయం ఉండాలి అని చెప్పి ఓటు ట్రాన్స్ఫర్ పై కూడా ప్రధానంగా దృష్టి సారించాలి అని కూడా నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అయితే వైసీపీ నుంచి టీడీపీలోకి మంచి వాళ్ళని మాత్రమే తీసుకున్నామని, వాళ్ళందరికీ సీట్లు ఇచ్చామని, పార్టీలో కొత్తగా చేరిన వారు పార్టీ లైన్ ప్రకారం మాత్రమే నడుచుకోవాలి అనే స్పష్టంగా చెప్పారు. దీంతో పాటు పలు సభలు పవన్ కళ్యాణ్ తో కలిసి నిర్వహించామని, ఆ సభలకు మంచి రెస్పాన్స్ వచ్చింది అని కూడా చెప్పారు. ప్రతిసారి సానుభూతితో గెలవాలని చూస్తున్నారని, తండ్రి అధికారంలో ఉన్నప్పుడు 43,000 కోట్లు అక్రమంగా సంపాదించి తనపై అక్రమ కేసులు పెట్టారు అని చెప్పి కూడా జగన్ ప్రచారం చేస్తున్నారని, బస్సు యాత్రలో కూడా వాళ్లే కరెంటు తీసుకొని వీళ్ళలో తాను రాయి దాడి చేశానని చెప్పడం కూడా జగన్ సానుభూతి, సింపతి డ్రామాలు చేస్తున్నారు అని కూడా ఆరోపించారు. ఘటన జరిగిన కొద్ది క్షణాలకే ప్లకార్డులు ఇచ్చాయని ప్రశ్నించడంతో పాటు ఈ ఘటనలకు సంబంధించి హోండా ఉమా ప్రమేయం ఉంది అని చెప్పేలా కుట్రలు చేస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. ఇటువంటి కుట్రలన్నింటినీ కూడా ప్రజలు అర్థం చేసుకున్నారని, రాయి డ్రామాని కూడా ఎవరు నమ్మలేదు అని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు. వాలంటీర్లతో పంపిణీ చేయొద్దనటంతో పెన్షన్లు ఆగిపోయాయని విష ప్రచారం చేశారని, జగన్ అందరినీ అంతం చేయడానికి ప్రయత్నిస్తూ తనను అంతం చేయడానికి వస్తున్నారని, ఎదుటివారిపై వరద వెళ్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. అమరావతి, పోలవరం విధ్వంసం చేశారు, రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నారని, అందువల్ల ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకువెళ్లి క్యాడర్ తో ప్రతి అభ్యర్థి కూడా అనుసంధానం కావాలని, బూత్ కమిటీలను యాక్టివేట్ చేసి ఎవరైతే తెలుగుదేశం పార్టీకి మద్దతుగా సానుభూతి పరులు ఉన్నారో, అదేవిధంగా ప్రజల్లో సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకువచ్చి పోలింగ్ బూత్ దగ్గర వరకు కూడా తీసుకొచ్చి ఓటు వేయించి బాధ్యత అందరూ తీసుకోవాలి అని కూడా చంద్రబాబు నాయుడు సూచించారు. త్వరలోనే మళ్ళా రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని కూడా ప్రజలకు తెలియజేయాలని కూడా చంద్రబాబు ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థులందరికీ సూచించారు. యామిని.